పోకో M8 పవర్ ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫుల్ రివ్యూ చూద్దాము. 25,000 దగ్గర వేరే ఏ స్మార్ట్ ఫోన్స్ కూడా AMOLED డిస్ప్లే తీసుకురాకపోవడంతో వీళ్ళు 7 ఇంచెస్ AMOLED డిస్ప్లే తీసుకొస్తున్నారు. అండ్ చాలా ఫోన్స్ కూడా మనకి Samsung M47 ఇవన్నీ కూడా AMOLED డిస్ప్లే తీసుకొచ్చినప్పటికీ కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇస్తూ ఉంటే పోకో M8 పవర్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇస్తున్నారు. సో ఇలాంటి కొన్ని పాజిటివ్ సైడ్స్ అయితే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్లో ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కెమెరా ఎలా ఉంది, బ్యాటరీ ఎలా ఉంది, ఎవ్రీ డిపార్ట్మెంట్లో కూడా డిస్కస్ చేసుకుందాము. అండ్ ఫైనల్గా ఎవరు కొనొచ్చు, ఏ కేటగిరీ పీపుల్ వాళ్ళు కొనొచ్చు అని కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకున్నాం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే మనకి బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఫోన్తో పాటు ఒక టైప్ A టైప్ C కేబుల్ అండ్ ఒక బ్యాక్ కేస్ అయితే ఇస్తున్నారు. సిలికాన్ కేస్ క్వాలిటీ మాత్రం చాలా వరకు బెటర్గానే ఉంది. అండ్ ఒక 45 వాట్ ఛార్జింగ్ బ్రిక్ అయితే మాత్రం మనకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి బాక్స్లో వస్తున్న కంటెంట్స్ మాత్రం. సో బాక్స్లో ఎటువంటిది మిస్ అవ్వలేదు. అండ్ ఫోన్కి ప్రీ అప్ స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఖచ్చితంగా ప్రైస్ పెరిగినప్పటికీ కూడా వీళ్ళన్ని బాక్స్లో ప్రొవైడ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. కమింగ్ రివ్యూ, ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. చుట్టూ కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ యూస్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా కార్నింగ్ కూడా 7 ప్రొటెక్షన్ అయితే యూస్ చేశారు అనమాట. అండ్ IP65 రేటింగ్ మాత్రమే వస్తుంది. ఇది ఒకటి కొంచెం IP68 ఇచ్చేసింటే బాగుండు వీళ్ళు పెట్టిన ప్రైస్ బ్యాకెట్లో. సో అదొకటి మెయిన్ కాన్ అనిపిస్తుంది నాకు ఆ డిపార్ట్మెంట్లో మాత్రం. సో అదర్ దెన్ బిల్డ్ క్వాలిటీ ఈ ప్రైస్ బ్యాకెట్కి అన్ని స్మార్ట్ ఫోన్స్ సిమిలర్గా ఎలా ఉంటుందో మనకి పోకో M8 పవర్ కావచ్చు, రెడ్మీ నోట్ 7 కావచ్చు అదే విధంగా ఉంటుందని మాత్రం మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ హైలైట్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్ డిస్ప్లే గురించి మనం డిస్కస్ చేసుకుంటే 7 ఇంచెస్తో AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేశారనమాట. డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది బ్రో అంటే ఇది 120 Hz వస్తుంది. దీనికి రీఫ్రెష్ రేట్ కూడా నేను టెస్ట్ చేసినప్పుడు డిస్ప్లే క్వాలిటీ కానీ బ్రైట్నెస్ కానీ ఎలా ఉందంటే మాత్రం డిస్ప్లే చాలా 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 వైబ్రెంట్గా ఉంది. నేను నా లైఫ్లో ఇంత వైబ్రెంట్ డిస్ప్లేని చూడలేదు. ఇది నాకు కాన్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత వైబ్రెంట్గా ఉండడం వల్ల నా కలర్స్ చాలా బూస్ట్గా అనిపిస్తుంది. అంత వైబ్రెంట్ని నా కళ్ళకి నేను తీసుకోలేకపోతున్నా. అదొక పాయింట్. అండ్ మీరు ఎక్కువ వైబ్రెంట్ కలర్స్ ఇష్టపడతారంటే మీకు ఇది నచ్చుతుంది. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న స్టోర్స్ ఉంటుంది కదా మనకి, సంగీత కానీ రిలయన్స్ స్మార్ట్ కానీ ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళి ఒకసారి డిస్ప్లేని చూడండి. ఎందుకంటే చాలామంది వైబ్రెంట్ కలర్స్ ఎక్కువ వైబ్రెంట్ ఉంటే ఇష్టపడరు. సో ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ చూసిన తర్వాత మాత్రం తీసుకోండి అనమాట. ఓకే, కొన్ని కార్స్ డిస్ప్లే డిపార్ట్మెంట్ కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాం అది. సో నేను టెస్ట్ చేసినప్పుడు అవుట్డోర్ బ్రైట్నెస్ కూడా చాలా వరకు డిస్ప్లే చాలా బ్రైట్గానే ఉంది. ఇక్కడ బ్రైట్నెస్ తక్కువ ఫీలింగ్ నాట్ ఈవెన్ సింగిల్ టైం నేను నోటీస్ చేయలేదు ఈ ప్రైస్ బ్యాకెట్లో. బట్ ఏంటంటే బడ్జెట్లో వస్తున్న డిస్ప్లే కాబట్టి లిటిల్ బిట్ ఇంకొంచెం బెటర్ బ్రైట్నెస్ ఇవ్వచ్చు. బట్ అది మనకి బాదర్ చేయదనమాట. అవుట్డోర్లో మనం యూస్ చేస్తున్నప్పుడు బ్రైట్నెస్ తక్కువ ఉందని బాదర్ మాత్రం మనం చేయదని మాత్రం నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏమో తెలిసిన మూవీస్ చూడడానికి యూట్యూబ్లో 1080p 60 మాత్రమే. ఎటువంటి 4K వీడియో రికార్డింగ్ అండ్ 4K వీడియో మనకి ప్లేబ్యాక్ కానీ సపోర్ట్ అయితే లేదు. ఓకేనా. సో ఐ థింక్ మన నెట్ఫ్లిక్స్లో కూడా ఎక్కడ కూడా మనకి 4K వీడియో ప్లేబ్యాక్ అయితే ఉండదు. ఓకేనా. నేనైతే యూట్యూబ్ చూసాను 4K వీడియో ప్లేబ్యాక్ మాత్రం మనకి యూట్యూబ్లో సపోర్ట్ లేదు. ఓన్లీ 1080p 60 మాత్రమే. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్గా అనిపించింది. ఆబ్వియస్గా ఫుల్ HD+ ఇచ్చారు. దానివల్ల మనం 4K పెట్టినా మనం చూసే కంటెంట్ ఫుల్ HDలోనే ఉంటుంది. లైక్ మనకి హీరో హోండాలో 650 రాయల్ ఎన్ఫీల్డ్ 650cc వేసినలా ఉంటుంది. సో ఓకే, ఇట్స్ ఫైన్. బట్ ఇచ్చింటే బాగుంది. మేబీ ప్రాసెసర్ యొక్క రెస్ట్రిక్షన్, ప్రాసెసర్ యొక్క క్యాపబిలిటీ వాళ్ళు ఇవ్వలేదేమో. 1080p 60 వీడియో ప్లే అయితే ప్లే అవుతుంది. బట్ విచ్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే మనం 4K ఇచ్చినా మనం 4K చూడము. ఇది చూసినా మనకు పనికి రాదనమాట. నువ్వు 4K పెట్టినా కూడా 1080p చూపిస్తుంది. ఎందుకంటే మన 1080p డిస్ప్లే కాబట్టి. బట్ ఒక కాన్గా నేనైతే మెన్షన్ చేస్తున్నా. అండ్ ఒక మంచి విషయం ఏంటంటే రీసెంట్గా వస్తున్న Samsung M47, Samsung 7T Pro ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ అన్నింటిలో కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారనమాట. AMOLED డిస్ప్లే ఇచ్చినప్పటికీ కూడా మనకి పోకో M8 పవర్లో కావచ్చు, రెడ్మీ నోట్ 7 Pro, రెడ్మీ నోట్ 7లో కావచ్చు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఇది కూడా మనకి చాలా వరకు ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. ఎక్కడ ఫెయిల్ అవ్వడం లాంటిది కానీ లేదా డిలే లాంటిది కానీ నేను గమనించలేదు. సో అన్లాకింగ్ స్పీడ్ కూడా చాలా వరకు బెటర్గా ఉంది. ఇంకా కమింగ్ టు స్పీకర్స్, సెకండ్ పార్ట్ ఆఫ్ ది మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ సింగిల్ స్పీకర్తో వస్తుంది. దీని ఎటువంటి స్టీరియో స్పీకర్స్ అయితే మాత్రం మనం ప్రొవైడ్ చేయలేదు అనమాట. సింగిల్ స్పీకర్ క్వాలిటీ ఎలా ఉంది బ్రో అంటే మాత్రం మఫుల్డ్గా ఉంది. ఆడే క్లారిటీ లేదు, షార్ప్నెస్ లేదు, బేస్ లేదు. ఇవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అట్లీస్ట్ ఆడియో కొంచెం బెటర్గా ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్. బట్ లౌడ్నెస్ అయితే ఉంది. కానీ మీకు కాల్స్ వచ్చినప్పుడు ఆ రింగ్ టోన్ వినడానికి వీటికన్నిటికీ మోర్ దెన్ ఎనఫ్ లౌడ్నెస్ ఉంది. బట్ మీరు మ్యూజిక్ వినడానికి కావచ్చు, ఆర్ఎల్స్ మూవీస్ చూడడానికి కావచ్చు, ఈ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మీరు ఎంజాయ్ చేయలేరు. ఇది నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. అట్లీస్ట్ వీళ్ళు సింగిల్ స్పీకర్ తీస్తున్నారు కదా, ఒక 3.5 హెడ్ ఫోన్స్ జాకన్నా ఇచ్చింటే బాగున్నాం. ఎందుకంటే రీసెంట్గా నేను చాలా వైర్డ్ ఇయర్ ఫోన్స్ టెస్ట్ చేస్తున్నా, మన ఛానల్లో వస్తుంది. సో అది కూడా ఇవ్వలేదు. అండ్ వీళ్ళు ఇప్పుడు ఒక చెప్పండి, పోకో కానీ ఆర్ఎల్స్ మనకి రెడ్మీ కావచ్చు, ఈ బ్రాండ్లో బడ్స్ ఎక్కడుంది? ఏదైనా మనం తీసుకోవాలనుకుంటే OnePlus కానీ, ఒప్పో కానీ, రియల్మీ కానీ ఇలాంటి బడ్స్ తీసుకోవాలి. కానీ వీళ్ళ ఎక్కువ సిస్టంలో బడ్స్ ఎక్కడుంది? లేవు కదా. ఇన్ఫ్యాక్ట్ IQ, వివోలో కూడా బడ్స్ లేవు.
సో ఇదొకటి నా మీద కన్సర్న్ అనిపించింది. వీళ్ళ ఎకో సిస్టమ్‌లోనే బడ్స్ లేదు కాబట్టి 3.5 హెడ్‌ఫోన్ జాక్ ఇస్తే వాళ్ళు చూసుకుంటారు. అదొక్కటి మేజర్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్‌గా నేను మెన్షన్ చేస్తున్నా. బట్ ఆడియో క్వాలిటీ మాత్రం మేజర్ డిసప్పాయింట్‌మెంట్ మాత్రం మెన్షన్ చేస్తున్నా. సింగిల్ స్పీకర్ వరస్ట్ క్వాలిటీ. కమింగ్ టు పర్ఫార్మెన్స్ 4 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. విత్ LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ టైపు. ఎందుకంటే రైట్ నౌ ఉన్న మార్కెట్ అలా ఉంది కాబట్టి కొంచెం లో ఎండ్ స్టోరేజ్ యూజ్ చేస్తారు. అట్లీస్ట్ ఈఎంఎంసీ అని కొన్ని స్టోరేజ్ టైప్స్ ఉన్నదనమాట. కొన్ని ర్యామ్ టైప్స్ కూడా ఉంది. అవి యూజ్ చేయకపోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, కమింగ్ టు టాపిక్ ఏంటంటే ఈ ప్రాసెసర్ మేము టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 6 మిలియన్ అయితే స్కోర్ చేసింది. యాంటీ బెంచ్మార్క్ స్కోర్ అయితే మాత్రం ఓకే, మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తా ఈ ప్రాసెసర్కి. ఈ బడ్జెట్కి కాదు, ప్రాసెసర్కి. ఎందుకంటే ఇదే బడ్జెట్లో మనం పోకో X7 Pro, X7 లాంటి వేసి చూసాం, X7 Pro లాంటి వేస్ విచ్ ఈస్ మోర్ సుపీరియర్, మోర్ పవర్ఫుల్ దెన్ పోకో M8 పవర్. మీకు ఎక్కడైనా కానీ మార్కెట్లో ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ పోకో X7 Pro ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ జరిగితే కళ్ళకు అద్దుకొని తీసుకొని ఒక బంగారమైన ఫోన్ అవి. ఓకేనా, 25,000 రూపాయల లోపల ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే మాత్రం. ఓకే, కమింగ్ టు టాపిక్ ఏంటంటే ఈ ప్రాసెసర్లో నేను గేమ్స్ హీట్ ఎక్కది ఈ ప్రాసెసర్, ఎందుకంటే అంత క్యాపబిలిటీ కాదు కాబట్టి. గేమ్స్ ఆడినప్పుడు BGMI 60 FPSలో ఇట్స్ నాట్ బిల్డ్ ఫర్ గేమింగ్, బట్ మీరు ఆడాలనుకుంటే సబ్వే సర్ఫర్స్, క్యాండీ క్రష్ ఇలాంటి ఆడుకోవచ్చు. BGMI కానీ ఫ్రీ ఫైర్ కానీ ఇలాంటి గేమ్స్ అయితే మాత్రం పెద్దగా ఈ స్మార్ట్ ఫోన్లో పనికిరాదు, ఎందుకంటే అంత లో ఎండ్ ప్రాసెసర్ అనమాట ఇది. సో 60 FPSలో గేమ్ ప్లే చేసుకోవచ్చు. BGMI ఎక్కువసేపు మీరు ఆడుకోలేరు, అన్ని ల్యాగ్స్, అన్ని బగ్స్, అన్ని ల్యాగ్స్ ఉంటుంది, అంతసేపు ల్యాగ్ అయిపోతుంది అనమాట. ఇది నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. సో ఈ ప్రైస్ ఇక్కడ తీసుకురావాల్సిన ప్రాసెసర్ అరౌండ్ ఒక 25,000, 26,000 తీసుకురావాల్సిన ప్రాసెసర్ అంటే మాత్రం రైట్ నా ఉన్న మార్కెట్కి నేనేం మాట్లాడలేకపోతున్నా. అది సిచ్యువేషన్. ఇంకా నార్మల్ డే టు డే టాస్క్లో కూడా ల్యాగ్స్, UI ల్యాగ్స్, బగ్స్ ఈజీగా మీరు గమనిస్తారనమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ అలా ఉంది. ఈ 4 Gen 4 ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ అలా ఉంది. UI ల్యాగ్స్ చాలా ఫ్రీక్వెంట్ నోటీస్ చేస్తారు. నేను మొన్న ఒక స్క్రీన్ షాట్ తీసి టెలిగ్రామ్ డీల్స్లో నేను షేర్ చేద్దాం, స్క్రీన్ షాట్ తీసి టక్కని టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే అది లోడ్ అవ్వడానికి 2 నిమిషాలు పట్టింది. సో ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా మీరు మీ డైలీ లైఫ్ టాస్కుల్లో నోటీస్ చేస్తారు. మీరు ఎందుకు చెప్తాను ఎగ్జాంపుల్ ఏదంటే, మీరు ఎప్పుడైనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయాలనుకుంటే ఇది ఇలానే ఉంటుందన్నమాట మీ పరిస్థితి కూడా. సో ఇలాంటి ల్యాగ్స్కి మీరు అలవాటు పడాల్సిందే ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొనుక్కుంటే. ఇంకా కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చారు అండ్ ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఫొటోస్ మీకు తెలుసు మామూలుగా పోకో ఫోన్స్లో ఎలా ఉంటుందని చెప్పి. దీంతో కూడా చాలా యావరేజ్గా ఉంది. బట్ మీరు ఎప్పుడైనా డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకోవడానికి, డాక్యుమెంట్స్ ఫోటో తీసుకోవడానికి మంచి షార్పర్గా ఇమేజ్ వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ మెమరీస్ గ్యాదర్ చేసుకుంటాను, నా పిల్లలు ఫోటో తీసుకుంటాను అనుకుంటే మాత్రం ఇది మీకు పనికిరాదు. ఇది నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఏదర్ ఫ్రంట్ కావచ్చు, ఏదర్ బ్యాక్ కెమెరా కావచ్చు, రెండు కూడా చాలా బిలో యావరేజ్గా ఉంటుంది. అప్పుడప్పుడు 1-2 ఫోటోలు నేను తీసుకుంటానంటే ఓకే, కానీ ముఖ్యంగా డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకుంటారంటే పెద్ద ప్రాబ్లం లేదు. మెమరీస్ గ్యాదర్ చేసుకుంటారంటే ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అవుతుంది. అంత బిలో యావరేజ్గా ఫోటోస్ అయితే మాత్రం ఉంటుంది. అది మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. ఫోటో శాంపుల్స్ మీకు ఇప్పటికే చూసింటారు, మీకు అర్థమై ఉంటుంది. అండ్ కమింగ్ టు వీడియో డిపార్ట్మెంట్, బ్యాక్ కెమెరా కావచ్చు, ఫ్రంట్ కెమెరా కావచ్చు, 1080p 30 మాత్రమే, 1080p 60 కూడా ఇవ్వలేదు ఈ స్మార్ట్ ఫోన్కి. సో ఆ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఎలా ఉంటుంది, ఆ వీడియో రికార్డింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు ప్లేస్ చేస్తూ ఉంటాను 1 by 1గా, మీరే చూడండి. సో చాలా సాఫ్ట్గా ఉంది. 1080p 30లో షేక్ అయిపోతుంది, స్టెబిలైజేషన్ లేదు, నాట్ యూజబుల్ ఫుటేజ్ అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ దగ్గర Samsung M47 నాకు బెటర్ అనిపించింది. కెమెరా డిపార్ట్మెంట్ దగ్గర కొంచెం కొద్దిగా గొప్ప అది బెటర్గా ఉంటుంది అనిపించింది అనమాట. సో దీంతో మాత్రం అంత గొప్పగా అయితే లేదు. ఇన్ఫాక్ట్ సెల్ఫీ కెమెరాలో కూడా 1080p 30 క్వాలిటీ చాలా బిలో యావరేజ్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ బ్లోట్ అయిపోతుంది, స్టెబిలైజేషన్ ఉండదు, వర్స్ట్ వీడియో క్వాలిటీ. సో కెమెరా డిపార్ట్మెంట్, ఈ స్మార్ట్ ఫోన్ మీరు తీసుకున్నారంటే ఇక్కడ ఒక టేప్ వేసేయండి, ఇక్కడ ఒక టేపు, ఫ్రంట్ సెల్ఫీ కెమెరా దగ్గర ఒక టేప్ వేసేయండి. ఎందుకంటే ఏకపోయినా వేస్ట్ అనుకోండి, వేస్తే బెటర్. అంటే కెమెరా లేదని మర్చిపోతారని చెప్పేసి చెప్తున్నా. సో అంత వరుసగా ఉందన్నమాట కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం. నెక్స్ట్ మేజర్ ప్లస్ పాయింట్ 8000 mAh బ్యాటరీ స్మార్ట్ ఫోన్కి, అండ్ దాన్ని ఛార్జ్ చేయడానికి 45 వాట్ ఛార్జర్ అయితే బాక్స్లో ఇచ్చారనమాట. నా టెస్టింగ్లో 0 to 100% వచ్చేసి 1.25 గంట సేపు, 1 గంట 45 నిమిషాల టైం తీసుకునింది. 0 to 90% అయితే 1.5 గంట సేపులో ఫుల్ అయిపోతుంది అనమాట. రిమైనింగ్ 10% మీరు ఫిల్ చేయాలనుకుంటే మోర్ దెన్ 20 minutes టైం తీసుకుంటుంది ఈజీగా మీకు ఫుల్ చేయాలనుకుంటే. సో 1 గంట 45 నిమిషాల నుంచి 1 గంట 50 నిమిషాల మధ్యలో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది ఈ స్మార్ట్ ఫోన్. కొంచెం స్లోనే, బట్ ఓకే. టెస్టింగ్ బ్యాటరీ ఎలా వస్తుంది బ్రో అంటే మాత్రం నా టెస్టింగ్లో నేను మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ ఎక్కువ దీన్ని పుష్ చేయలేదు. యాక్చువల్గా ఎక్కువ మల్టీమీడియానే, ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ కావచ్చు, యూట్యూబ్ వీడియోస్ వాచ్ చేయడం కావచ్చు, కొన్ని వెబ్ సిరీస్లు చూడడం కావచ్చు, ఇలాంటివి చేశాను. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ చేయని కాలే ఈ స్మార్ట్ ఫోన్లో, అంత వరస్ట్గా ఉంది. దాని గురించి ఇన్ డీటెయిల్లో మాట్లాడతాను. సో అలా నేను చూసినప్పుడు నియర్లీ 10 hours, 9 to 10 hours మాత్రం ఎక్స్పెక్ట్ వచ్చింది. సో ఈజీగా మీకు కూడా మీరు డ్యూయల్ సిమ్ వేసినా, డేటా ఫిల్ చేసినా, ఏం చేసినా కూడా 2 రోజులు వితౌట్ ఛార్జింగ్ ఈ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మాత్రం మేజర్ ప్లస్ పాయింట్ ఈ స్మార్ట్ ఫోన్కి. ఎందుకంటే ప్రాసెసర్ అలా ఉందబ్బా, దాంతో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఖచ్చితంగా బ్యాటరీ మాత్రం
మేజర్ ప్లస్ పాయింట్ అని మాత్రం మెన్షన్ చేస్తాను. ఇంకా ఫైనల్గా ఓఎస్ ఎక్స్పీరియన్స్ బ్లోట్వేర్ కనీసం అంటే ఒక 10 నుంచి 15 యాప్స్ అయితే ఉంటుంది బ్లోట్వేర్ మనకు ఖచ్చితంగా, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ MIUIలో చాలా యాప్స్ కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోలేరు. నేను చెప్పొచ్చు దాని కొన్ని మెథడ్స్ ఉంటుంది డీబ్లోట్ చేయడానికి, బట్ ఇక్కడ చెప్పినానంటే నాకు స్ట్రైక్ వేస్తారు, సో అది చెప్పకూడదు. ఓకేనా? సో ఓకే, అది ఫర్దర్ మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, కమింగ్ టు ది టాపిక్ ఏంటంటే ఓఎస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మాత్రం ఇది నాకు HyperOS లాగా అనిపించలేదు, MIUI లాగా అనిపించింది. ఇది చూడండి, ఈ నోటిఫికేషన్ బార్ కావచ్చు, ఓకేనా, చాలా వరకు ఫీచర్స్ కట్ ఆఫ్ చేశారనమాట ఈ స్మార్ట్ ఫోన్లో. మల్టీ టాస్కింగ్, మీరు డ్యూయల్ యాప్స్ కావచ్చు, ఫ్లోటింగ్ యాప్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో లేవన్నమాట. సో అసలు బడ్జెట్లో చాలా ఫీచర్స్ కట్ ఆఫ్ చేస్తారు. ఈవెన్ యానిమేషన్స్లో కూడా ఈ స్మార్ట్ ఫోన్లో చాలా లిమిటెడ్గా ఉంది ఫీచర్స్ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్లో. రిమైనింగ్ మీరు కాల్ రికార్డింగ్ కానీ అవి అన్నీ ఉంటాయి దీంతో. బట్ ఏంటంటే మనం యానిమేషన్స్ కావచ్చు, ఇప్పుడు పోకో ఇది ఉంది రెడ్మీ టర్బో 5 ఆర్ఎల్స్ మనకి పోకో X8 Pro ఇలాంటి ఫోన్లు మనం ఈ ఫోన్ మనం వాడినప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది ఇది ఆ ఓఎస్ కాదు అని చెప్పేసి. సో అలాంటి థింగ్స్ నేను చెప్తున్నాను అనమాట. సో చాలా ఫీచర్స్ అయితే తీసేశారు. ఈ నోటిఫికేషన్ ప్యానల్ దగ్గర కావచ్చు, ఆర్ఎల్స్ మనకి మల్టీ టాస్కింగ్ కానీ ఫ్లోటింగ్ కానీ ఇవి ఏవీ లేవన్నమాట. సో ఓకేనా? అండ్ వాళ్ళు మెన్షన్ చేస్తుంది 4 ఏళ్ళు అయితే స్మార్ట్ ఫోన్ కంప్లీట్ తీస్తామని చెప్తున్నాను అనమాట. 6 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఇస్తారంట. సో ఫీచర్సే లేకుండా అన్ని అప్డేట్ చేంజ్ చేస్తారు, నాకైతే అర్థం కాలేదు. సో ఇది ఈ స్మార్ట్ ఫోన్లో కంప్లీట్ ఓవర్వ్యూ. ఓకే బ్రో, ఈ స్మార్ట్ ఫోన్ కొనొచ్చా, కొంటే ఎంత కొనాలి, ఎవరు కొనాలంటే మాత్రం ఫస్ట్ దీంతో ఉన్న ప్రైసింగ్ చూసుకుంటే 25,000 వితౌట్ కార్డ్ ఆఫర్స్ 25,000కి ఈ స్మార్ట్ ఫోన్ మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉందన్నమాట. 6 128 వేరియంట్, 8 128 అయితే 28,000. ఓకేనా? సో అన్ని వేరియంట్స్ పైన 2,000 రూపాయలకి కార్డ్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. SBI క్రెడిట్ కార్డ్ ఆఫర్ రైట్ నో నేను చూసినప్పుడు. సో ఏదో కార్డ్ ఆఫర్ అయితే ఉంటుంది. 22 నుంచి 25,000 మధ్యలో ఈ ఫోన్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అక్కడ ఈ స్మార్ట్ ఫోన్ వర్త్ అంటే మెయిన్గా ఈ స్మార్ట్ ఫోన్లో ప్రోస్ అండ్ కాన్స్ అని తెలిసిన 2 ప్రోస్, ఒకటి డిస్ప్లే, ఇంకొకటి బ్యాటరీ. మిగతా అన్ని కూడా కాన్సే. ఏదో అది మనకి కెమెరా కావచ్చు, అరల్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అరల్స్ స్పీకర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో ఉండే కాన్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి మెయిన్గా. అండ్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో మేజర్ కాన్. ఓకే బ్రో, కొనొచ్చా బ్రో, కొంటే ఎవరు కొనాలి అంటే మాత్రం సింగిల్ వర్డ్ చెప్పంటే కొనొచ్చా అంటే మీరు కనుక సెకండరీ స్మార్ట్ ఫోన్గా పెట్టుకుంటా, ఇప్పుడు నా దగ్గర OnePlus 13 లేదా iPhone 17 ఇలాంటి ఫోన్స్ పెట్టుకున్నా నా ఆఫీస్ యూస్కి, లేదా ఒక హాట్స్పాట్ డివైస్గా, ఎందుకంటే మనకి 8,000 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఒక హాట్స్పాట్ డివైస్గా నేను యూస్ చేసుకుంటా. దీనికి జియో సిమ్ వేసుకొని, లేదా అమ్మకో నాన్నకో నేను కొంటా. వాళ్ళు ఎక్కువ మల్టీమీడియా చూస్తూ ఉంటారు, యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ కావచ్చు, యూట్యూబ్ షార్ట్ స్క్రోలింగ్ కావచ్చు, ఇవే చేస్తూ ఉంటారు. వాళ్ళు పెద్దగా హై ఎండ్ టాస్క్ ఏం త్రో చేయరు స్మార్ట్ ఫోన్లో అనుకున్నప్పుడు 100% తీసుకోవచ్చు. ఇదే కాదు, Samsung M47 కూడా ఆ ప్రైస్ బ్రాకెట్లో మీరు తీసుకోవచ్చు. బట్ దీంతో బ్యాటరీ బెటర్గా ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకోవడం బెటర్ నన్ను అడిగితే. ఓకేనా? అలాంటి టాస్క్లు మీరు చేస్తారంటే సో గుర్తుపెట్టుకోండి, సెకండరీ స్మార్ట్ ఫోన్గా లేదా అమ్మ నాన్న కోసం నేను కొంటాను అనుకున్నప్పుడు మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్కి వెళ్ళండి. కానీ దీన్ని నేను ప్రైమరీ డివైస్గా తీసుకుంటారంటే ఖచ్చితంగా మోసపోతారు, దాంతో ఎటువంటి డౌట్ లేదు. చాలా బగ్స్ ఉంది. ప్రాసెసర్ అంత పనికిరాదు, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంది ప్రాసెసర్ వల్ల. సో కాబట్టి చెప్తున్నాను. సో సెకండరీ స్మార్ట్ ఫోన్గా తీసుకోండి, ఆ రోజు సమ్మానం కోసం తీసుకుంటారంటే ట్రై చేయండి. అంతేగాని మీ ప్రైమరీ ఫోన్గా నేను పెట్టుకుంటాను 25,000లో ఒక ప్రైమరీ డివైస్గా నేను తీసుకుంటానంటే మాత్రం నేనైతే కంప్లీట్గా నో చెప్తాను. 100% ఈ స్మార్ట్ ఫోన్స్ కొనద్దండి. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వెళ్ళినారంటే మీకు ఇంకా మంచి స్మార్ట్ ఫోన్స్ దొరుకుతుంది అదే ప్రైస్ బ్రాకెట్లో, దాన్ని తీసుకోవడం బెటర్. లేదా వెయిట్ చేయండి, BBDCలో ఏమైనా మంచి ఆఫర్స్ వస్తుందేమో చూద్దాం. బట్ రైట్ నో నా రివ్యూ అయితే మాత్రం ఇదే, క్లియర్ కట్గా చెప్తున్నా. ఐ హోప్ మీకు పోకో M8 పవర్ గురించి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా, ఎవరి డిపార్ట్మెంట్లో కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఏదో ఖచ్చితంగా చేయండి, ప్రతి ఒక్క కమెంట్కి కూడా రిప్లై చేస్తాను. మీరు చూసారంటే రెడ్మీ నోట్ 7 కూడా చూడడం అవసరం లేదనమాట. ఓకేనా? దిస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.